హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం ఎస్క్యూఎల్ సిరీస్ చూస్తూ వచ్చాం కదా. సో ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఎస్క్యూఎల్ సిరీస్లో. సో ఫ్యూ టాపిక్స్ పెండింగ్ ఉండొచ్చు, బట్ మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ జేడిబిసి అనమాట, విచ్ ఈస్ అ కోర్ పార్ట్. బికాజ్ ఎందుకు అంటే సి మనం ఎస్క్యూఎల్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు లెర్న్ జేడీబీసీ. బికాజ్ ఎందుకు అంటే మనం ఆల్రెడీ జావా నేర్చుకున్నాం అండ్ ఎస్క్యూఎల్ నేర్చుకున్నాం. సో ఈ రెండింటిని యూజ్ చేసుకునే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది జేడీబీసీనే. సి ఇప్పుడు దాకా మనం జావా ప్రోగ్రామ్స్ రాస్తూ వచ్చాం. సో జావా ప్రోగ్రామ్స్ ఎలా రాసాం? ఏదైనా డేటాను స్టోర్ చేయాలంటే ఏం చేసాం? మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఆ వేరియబుల్లో డేటాను స్టోర్ చేసాం. బట్ ఆ వేరియబుల్ మనకి ఎప్పుడు దాకా ఉంటుంది? టిల్ ఓన్లీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వర్క్ దాకా, అంతే కదా. బట్ నీకు అలా కాదు కదా. ఒక ఒక ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నా, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నా, ఏ అప్లికేషన్ తీసుకున్నా రియల్ టైంలో డేటా అనేది నీకు పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి. దానికోసమే కదా మనం మైఎస్క్యూఎల్ నేర్చుకుందాం అన్నది దాకా. సో మైఎస్క్యూఎల్ నేర్చుకున్నాం, ఓకే. బట్ జావాలో ఆ మైఎస్క్యూఎల్ ఆ డేటా అనేది మైఎస్క్యూఎల్లో స్టోర్ చేయట్లా, మనం జస్ట్ వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటున్నాం. అండ్ ఆ వేరియబుల్స్లో ఉన్న డేటా మాత్రం ఓన్లీ ఆ ఎగ్జిక్యూషన్ అయ్యేదాకా మాత్రమే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం జావా వాడాలి. జావా ఎందుకు వాడాలి? బికాస్ మనం అప్లికేషన్ డెవలప్ చేయాలి. అండ్ MySQL వాడాలి. MySQL ఎందుకు వాడాలి? డేటాను పర్మనెంట్గా స్టోర్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఈ రెండింటిని కలిపి వాడితే సో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ద ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ మనం డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ చేయాలి. అదే జావాలో లేదనమాట. సో ఆ జావా అనేది జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అదే ఎటువంటి డేటాని స్టోర్ చేసుకోదు కదా. బట్ అదే నేను ఒకవేళ ఆ డేటా నేను MySQLలో స్టోర్ చేసుకోగలిగితే, ఏదైతే జావాలో నేను పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన డేటాని, ఆ యూజర్ నుంచి తీసుకున్న డేటాని సేవ్ చేసుకోగలిగితే, సో దెన్ నేను అప్లికేషన్ చేయగలుగుతాను. సో దానికోసమే మనకు వచ్చింది జేడీబీసీ. సో జేడీబీసీ అంటే ఏంటి అంటే జేడీబీసీ స్టాండ్స్ ఫర్ జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో జావాని డేటాబేసెస్తో కనెక్ట్ చేయడానికి వాడేదాన్ని జేడీబీసీ అంటారు అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో జావాని డేటాబేస్తో కనెక్ట్ చేయాలి. ఎందుకు చేయాలి? సో టు స్టోర్ ద పర్మనెంట్లీ డేటా. ఓకేనా? సో అది చేయాలి అంటే బికాజ్ మనకి జేడీబీసీ అనేది ఒక, మీరు ఎలా ఊహించుకుంటారు అంటే ఒక మిడిల్ మ్యాన్ అన్నమాట. ఎందుకు అంటే జావా అనేది డైరెక్ట్గా మనం డేటాబేసెస్తో కనెక్ట్ అవ్వలేదు, కమ్యూనికేట్ చేయలేదు. దాంతో ఎందుకు కమ్యూనికేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న డేటాని ఏదైతే జావాలో ఉందో ఆ డేటాని ఇక్కడికి పంపించాలి MySQLకి. బట్ అలా పంపించాలి అంటే అది డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేదు అనమాట. సో అలా కమ్యూనికేట్ చేయలేదు కాబట్టి జేడీబీసీ దాన్ని వాడుకుంటాం మనం. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ జావానే. జావా జావా కోడే రాస్తాం. బట్ ఇది ఒక సపరేట్ లైబ్రరీ ఆర్ ఫ్రేమ్వర్క్ అనుకోండి. సో అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, సో నేను చెప్పినట్లుగా ఏదైతే జావా ఉంటుందో అది MySQLతో కనెక్ట్ అవ్వలేదు, డేటాబేసెస్తో కనెక్ట్ అవ్వలేదు. ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ MySQL. సో అందుకని MySQL అంటున్నా. సో డేటాబేస్తో కనెక్ట్ అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదో ఒక మిడిల్ మ్యాన్ కావాలి దానికి. ఎందుకు అంటే ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ తెలియని వ్యక్తితో మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తాం? లైక్ వీ విల్ యూజ్ ఎ ట్రాన్స్లేటర్ కదా. సో ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు వాళ్ళకి మనం చూపిస్తాం. సో ఇది కూడా అలానే అనుకోండి. సో ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని అది పర్మనెంట్గా MySQLలోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకు క్వరీ రాయాలి. సో అలా క్వరీ రాసిద్ది. అదెవరు చేస్తారు అంటే సో డ్రైవర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ప్రతి డేటాబేస్కి ఒక డ్రైవర్ ఉంటుంది. సో ఆ డ్రైవర్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ప్రోగ్రాంలో రాస్తామో ప్రోగ్రాంలో రాసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ద రియల్ టైమ్ ఆబ్జెక్ట్ అనమాట. లైక్ రియల్ టైమ్ డేటా అది క్వరీ రాస్తుంది అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఎంప్లాయ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. దాంట్లో నేనేం స్టోర్ చేసుకున్నానంటే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అండ్ ఎనీ అదర్ థింగ్స్ స్టోర్ చేశాను. ఇది జావా ఆబ్జెక్ట్. సో బట్ నాకు ఇదేం కన్వర్ట్ అవ్వాలి అంటే ఇది కన్వర్ట్ అయ్యి ఇన్సర్ట్ క్వరీలో కన్వర్ట్ అయ్యి దీని లోపల డేటా స్టోర్ అవ్వాలి. సో అర్థమైందా? ఇలా స్టోర్ అవ్వాలి. ఇది వెళ్ళి MySQLలో స్టోర్ అవ్వాలి నాకు. ఓకేనా? సో ఇలా చేసేది ఎవరు అంటే డ్రైవర్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా ఉన్న ఆబ్జెక్ట్ని ఏదైతే టెంపరీగా మనం జావాలో స్టోర్ చేస్తున్నామో దానికి క్వరీ రాసి అదే డేటాని MySQLలో స్టోర్ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారు అంటే డ్రైవర్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ మనకి ఇంకోటి ఉంటుంది. సో డ్రైవర్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో దాన్ని మేనేజ్ చేయడానికి డ్రైవర్ మేనేజర్ ఉంటుంది. సో డ్రైవర్ మేనేజర్ ఎందుకు ఉంటాడు అంటే సి మనకి పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్కి ఒక డ్రైవర్ ఉంటుంది,
మైఎస్క్యూఎల్కి ఒక డ్రైవర్ ఉంటుంది, మాంగో డీబీకి ఒక డ్రైవర్. సో ఎవ్రీ డేటాబేస్ హ్యావ్ దేర్ ఓన్ డ్రైవర్స్. సో ఏ డ్రైవర్ ఎక్కడ దేనికి వాడాలి, ఏ టైప్ ఆఫ్ క్వరీలో కన్వర్ట్ చేయాలి, అలా మేనేజ్ చేసేదాన్నే డ్రైవర్ మేనేజర్ అంటారు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ఎ డ్రైవర్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ అవర్ అప్లికేషన్. సో మనం దేన్ని వాడుతున్నాం, ఏ డ్రైవర్ని వాడుతున్నాం, అది దేన్ని మేనేజ్ చేయాలనే దాన్ని ఇది చెప్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇట్ మేక్స్ ఎ కనెక్షన్. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. దీంతో జావాతో, జావాని అండ్ దెన్ డేటాబేస్ని. సో జావా అండ్ డేటాబేస్ మధ్యలో ఉన్న కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేదాన్ని డ్రైవర్ మేనేజర్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే లైక్ ఇక్కడ ఇలా ఎలా అయితే ఉందో దాన్ని ఆబ్జెక్ట్లో ఉన్న దాన్ని క్వరీలో కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది డేటాని. నాట్ ఓన్లీ స్టోర్, ఏదైనా కానీ ఏ ఆపరేషన్ అయినా మనం పర్ఫామ్ చేయొచ్చు. మైఎస్క్యూఎల్లో పర్ఫామ్ చేసిన ఎవ్రీ ఆపరేషన్ వీ కెన్ పర్ఫామ్ ఇన్ జేడీబీసీ. అండ్ డ్రైవర్ మేనేజర్ ఏం చేస్తుంది, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అండ్ డ్రైవర్స్ని మేనేజ్ చేస్తుంది. ఏ డ్రైవర్ దేనికి వాడాలి, మైఎస్క్యూఎల్ అయితే మైఎస్క్యూఎల్ డ్రైవర్ వాడాలి. సో అలాగనమాట. సో అండ్ దెన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నమాట. సో మనకి మొత్తం 6 స్టెప్స్. సో మనం యూట్యూబ్లో చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారనమాట. సో ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి అని. సి మెయిన్గా 6 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇవే ఎక్కడైనా యూస్ అవుతాయి అనమాట. దీంట్లో కూడా నేను కరెక్ట్గా చెప్పాలి అంటే మనం రాసే కోడ్ ఓన్లీ 5 స్టెప్స్ మాత్రమే. సో ఈ 5 స్టెప్సే మాత్రమే. అండ్ దాంట్లో కూడా ఈ స్టెప్ అనేది నాట్ ఫర్ ఎవ్రీ క్వరీ అనమాట. ఓన్లీ డేటా రిట్రీవ్ చేస్తేనే కదా మనకి డేటా అనేది వస్తుంది. సో డేటా రిట్రీవ్ చేసినప్పుడు మాత్రమే స్టోరింగ్ ద రిజల్ట్ అనేది స్టెప్ ఉపయోగపడుతుంది అనమాట. అదర్వైజ్ నో. సో ఇంపోర్టింగ్ ద డ్రైవర్స్ అంటే ఏంటో చూద్దాం. సో నేను డ్రైవర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను డ్రైవర్ చెప్పాను. డ్రైవర్ ఎందుకు మనకి, ఎందుకు అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి డ్రైవర్ మేనేజర్ కావాలి, వాడు డ్రైవర్లో ఉంటాడు. అండ్ డ్రైవర్ ఎందుకు ఉపయోగపడతాడు అంటే మన ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఏదైతే క్వరీ రూపంలోకి మార్చాలో దానికి డ్రైవర్. సో నేను కానీ అది డైరెక్ట్గా దానంతటా అదే డ్రైవర్ని ఇంపోర్ట్ చేసుకోలేదు కదా. సో మనం మాన్యువల్గా ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో డ్రైవర్ని ఇంపోర్ట్ చేయడానికి ఏం వాడతాము అంటే క్లాస్ డాట్ ఫర్ నేమ్ అనే మెథడ్ని వాడతాం. సో ఈ మెథడ్ని వాడినప్పుడు దీని లోపల ఏమి ఇస్తాము అంటే డ్రైవర్ నేమ్ ఇస్తాం అనమాట. సో డ్రైవర్ నేమ్ ఇచ్చినప్పుడు క్లాస్ అనేది ఆ డ్రైవర్ క్లాస్ని తీసుకొని వస్తుంది. బట్ మనం ఫస్ట్ మనకేం కావాలి అంటే జార్ ఫైల్ ఒకటి కావాలి. డ్రైవర్ జార్ ఫైల్ ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక దీంతో కాల్ చేసినప్పుడు అదేమవుతుందంటే మన ప్రోగ్రాంలోకి లోడ్ అవుతుంది డ్రైవర్ అనేది. సో అదనమాట. బట్ ఇదేంటి అంటే నాట్ నెసెసరీ స్టెప్. సో ఎందుకు అంటే బై డిఫాల్ట్ ఎప్పుడైతే మనం జార్ ఫైల్ని యాడ్ చేస్తామో అప్పుడు దానికి జావాకి ఆల్రెడీ మనం ఇచ్చేసాం. సో మన ప్రాజెక్ట్కి ఆల్రెడీ మనం ఆ డ్రైవర్ని ఇచ్చేసాం, ఇంకెందుకు ఇంపోర్ట్ చేసుకునేది. సో దెర్ ఈస్ నో నీడ్ టు ఇంపోర్ట్ ద డ్రైవర్స్, బట్ వీ కెన్ మాన్యువల్లీ డూ దట్. అందుకోసమే నేను చెప్పాను అనమాట. అండ్ అండ్ ద అదర్ థింగ్ ఈస్ సెట్టింగ్ అప్ ద కనెక్షన్. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సి మనం జావా అనేది డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేదు. సో కనెక్ట్ అవ్వు అని మనం చెప్పాలన్నమాట. సో కనెక్ట్ అవ్వు అని మనం చెప్పడం కోసం కనెక్షన్ అనే ఒక స్టెప్ వాడతాము. అండ్ ఈ కనెక్షన్ అవ్వాలి అంటే విల్ హ్యావ్ ఎ కనెక్షన్ ఇంటర్ఫేస్. సో కనెక్షన్ ఇంటర్ఫేస్ ఒకటి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాము అంటే ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని విల్ కనెక్ట్. సో లైక్ ఎలా రాస్తాము అంటే దిస్ ఈజ్ అ సింటాక్స్. డ్రైవర్ మేనేజర్ వాడుకుంటావు. సో డ్రైవర్ మేనేజర్. సో డ్రైవర్ మేనేజర్ ఎందుకు, నేను చెప్పినట్లుగానే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పాను కదా. సో అది రియల్ టైంలో ఇక్కడ చూసుకోవచ్చు మనం. డ్రైవర్ మేనేజర్ అనే ఒక క్లాస్ని వాడుకొని దాంట్లో ఉన్న స్టాటిక్ మెథడ్ ఉంటుంది అనమాట. డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ అనే ఒక మెథడ్. దిస్ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్. సో ఇది స్టాటిక్ మెథడ్ అనమాట. సో ఈ స్టాటిక్ మెథడ్ని వాడుకొని ఏదైతే డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్లో ఉంటుందో సో డ్రైవర్ మేనేజర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో అది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఇచ్చేసాం. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి, లైక్ నేనేం చేశాను, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చెయ్యి అని చెప్తున్నాను ఈ స్టేట్మెంట్లో. బట్ నేనేం చేశాను అంటే ఏ దేని లైక్ ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి, దాని యొక్క యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది దానికి చెప్పాల. సో నేను దానికి చెప్పాలన్నమాట. యూఆర్ఎల్ ఇవ్వాలి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఏంటి అంటే సి మనం మనకి ప్రతిదానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే దాంట్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. లైక్ స్టేట్మెంట్, మనకి స్టేట్మెంట్ ఉంటుంది.
ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉంటుంది అండ్ కాలబుల్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ఫుల్ గా వాడటానికి కోసం మనం వాడతాం అనమాట. సో ఈ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విల్ సి ఇన్ డెప్త్ మళ్ళీ మనం చూసుకుందాం, ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో చూద్దాం. ఒక సపరేట్ వీడియో వస్తుంది స్టేట్మెంట్స్ గురించి కూడా. బట్ జస్ట్ ఏ బ్రీఫ్ ఇవ్వడం కోసం స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే లైక్ ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ హెల్పర్ అనమాట. సో దీంట్లో ఉన్న మెథడ్స్ హెల్పర్ మెథడ్స్ లాగా యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ బేసికలీ ఇంటర్ఫేసెస్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి జేడీబీసీలో ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓన్లీ విల్ హ్యావ్ ఎ డ్రైవర్ మేనేజర్ క్లాస్ ఉంటుంది. సో అండ్ మిగతావన్నీ ఆల్మోస్ట్ మనకి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఉంటే 1 or 2 క్లాసెస్ ఉంటాయి అంతే, దట్స్ ఇట్. అండ్ ఎగ్జిక్యూటింగ్ ద క్వరీ. సో క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి. సో క్వరీ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకేం కావాలి అంటే ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఆటోమేటిక్గా మనకి ఏదైతే క్వరీ దీంట్లో ఇస్తామో దీంట్లో క్వరీ ఇస్తాం అనమాట ఇట్లా డబల్ కోట్స్లో. సో అది ఆటోమేటిక్గా ఆ క్వరీని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అది ఎవరు చేస్తారు? డ్రైవర్ చేస్తుంది. మనకి ఎగ్జిక్యూటే కాకుండా ఇంకా ఉంటాయి. సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అండ్ విల్ హ్యావ్ ఎగ్జిక్యూట్ క్వరీ. అగైన్ మనం ఇవి మళ్ళీ సపరేట్ వీడియోలో చూసుకుందాం. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు క్లారిటీగా చూద్దాం. సో బట్ ఒక బ్రీఫ్ ఇవ్వాలి అంటే ఎగ్జిక్యూట్ అనేది ఎందుకు అంటే ఆల్ టైప్ ఆఫ్ క్వరీస్, ఏ క్వరీ నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూట్ వాడుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూట్ అప్డేట్ ఎప్పుడు వాడతాం అంటే వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఏ డిఎంఎల్ కమాండ్స్. సో డిఎంఎల్ కమాండ్స్ వాడేటప్పుడు ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడాలి. అండ్ ఎగ్జిక్యూట్ క్వరీ వాడేటప్పుడు ఎగ్జిక్యూట్ క్వరీ ఎప్పుడు వాడతాం అంటే లైక్ సెలెక్ట్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఎగ్జిక్యూట్ క్వరీ వాడతాం అనమాట. సో ఎందుకు అంటే క్వరీ చేస్తాం, మనం డేటాను రిట్రీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ద మీనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్వరీ. సో అందుకనమాట. సో స్టోరింగ్ ద రిజల్ట్. సో స్టోరింగ్ ద రిజల్ట్ వచ్చేటప్పటికి దీంట్లో రిజల్ట్ సెట్ అని ఒకటి ఉంటుంది. సో రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో డేటాని స్టోర్ చేసేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం సెలెక్ట్ క్వరీ వాడతామో అప్పుడే మాత్రమే మనం దాన్ని లైక్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ స్టోర్ ద డేటా. సో ఎగ్జిక్యూట్ క్వరీ ఎప్పుడు వాడతామో అప్పుడు రిజల్ట్ సెట్ వాడతాం. సో ఓన్లీ మన సెలెక్ట్ క్వరీకి మాత్రమే వి విల్ యూజ్ దిస్. ఓకేనా? రిజల్ట్ సెట్ అప్పుడు మాత్రమే వాడతాం, ఎందుకంటే అది సెలెక్ట్ వాడితేనే మనకి డేటా రిట్రీవ్ అవుతుంది. సో అందుకని నేను చెప్పింది ఇఫ్ రిక్వైర్డ్, ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసింది ఇఫ్ రిక్వైర్డ్ అని. సో క్లోజింగ్ ద కనెక్షన్. ఓకే, మనం కనెక్షన్ ఓపెన్ చేసాం, బట్ కనెక్షన్ క్లోజ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాగా అంటే లైక్ కనెక్షన్ క్లోజ్ చేయకపోతే రిసోర్స్ లీకేజ్ అవుతుంది, ఆర్ అదర్వైజ్ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. సో ఖచ్చితంగా మనం ఎప్పుడైనా కానీ కనెక్షన్ ఓపెన్ చేస్తే దాని కనెక్షన్ అనేది క్లోజ్ చేయాలి. ఓకేనా? సో క్లోజింగ్ ద కనెక్షన్. సో క్లోజ్. ఓకే, క్లోజ్ మెథడ్ ఉంటుంది. వీ కెన్ క్లోజ్ దట్ యూజింగ్ క్లోజ్ మెథడ్. అండ్ స్టేట్మెంట్స్ని కూడా క్లోజ్ చేయొచ్చు, స్టేట్మెంట్ని కూడా క్లోజ్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ టు ఇంప్లిమెంట్ ద జేడీబీసీ అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్. బ్రీఫ్ లైక్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను జేడీబీసీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అవ్వకపోతే వన్స్ అగైన్ మళ్ళీ చూడండి వీడియో. సో ఐ హోప్ యూ డెఫినెట్లీ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ఎ బేసిక్ కాన్సెప్ట్స్ ఐ హ్యావ్ లైక్ ఐ హ్యావ్ టోల్డ్. సో రియల్ ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం డెఫినెట్లీ. ఓకే, ఈ వీడియోకి అంతే గైస్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఇఫ్ ఎనీ నోట్స్, మీకు ఏదైనా నోట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై ఛానల్, జావా కానీ MySQL కానీ ఏ టైప్ ఆఫ్ నోట్స్ కావాలి అన్నా కానీ ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ప్రొవైడ్ యూ. థ్యాంక్ యూ.